సింహరాశి వారికి ఏప్రిల్ 17 అమావాస్య తరువాత ఈ పేరుతో ఉన్న స్త్రీ, ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా 1000% జరగబోయేది ఇదే. చాలా వరకు మంచే జరుగుతుంది, కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అసలు సింహరాశి వారికి ఏప్రిల్ 17 అమావాస్య తరువాత ఏ పేరుతో ఉన్న స్త్రీ, ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా ఏం జరగబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలోని 5వ రాశి. మఖ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఉత్తర నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందకి వస్తారు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఏప్రిల్ 17 అమావాస్య తరువాత ఒక స్త్రీ, ముఖ్యంగా ఎస్ అనే పేరుతో ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి అయితే అడుగు పెడతాడనే చెప్పాలి. ఇది యాదృచ్ఛికంగా కాదు, ఇది విధి నిర్ణయం అని కూడా చెప్పవచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మాత్రమే మీరు ఆ మార్పులను అయితే స్వయంగా అర్థం చేసుకోగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. అమావాస్య ప్రభావం. ఏప్రిల్ 17 అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈరోజు గ్రహాల స్థానాలు పూర్తిగా అయితే మారిపోతున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే సింహరాశి వారికి ఇది ఒక కొత్త ప్రారంభం అనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సమస్యలు, అన్యాయాలు అన్నిటికీ కూడా ఇవి అనుకున్నది జరగకపోవడం, ఇవి అన్నీ క్రమంగా అయితే ముగుస్తాయనే చెప్పాలి. కానీ ప్రతి మార్పుకి ఒక పరీక్ష అయితే ఉంటుందని గుర్తుంచుకోండి. ఆ పరీక్ష రూపంలోనే ఈ ఎస్ అనే స్త్రీ మీ జీవితంలోకి వస్తుంది. ఎస్ పేరుతో ఉన్న స్త్రీని గుర్తించి అయితే ఈ స్త్రీని ఎలా ఉంటుంది? అయితే చాలా సైలెంట్గా ఉంటుంది, బయటకు అమాయకంగా కనిపిస్తుంది, కానీ లోపల చాలా తెలివి ఉంటుంది. మీపై ప్రత్యేకమైన దృష్టి పెడుతుంది. ముఖ్యంగా మీ జీవితంలోకి ఆమె రావటం యాదృచ్ఛికంగా అయితే కాదు. ఆమె మీకు సహాయం చేయడానికి వచ్చింది లేక పరీక్షించడానికి వచ్చిందా? ఇది మీరు గమనించాలి. మంచి మార్పులు ఈ స్త్రీ ద్వారా మీకు చాలా మంచి జరగబోతుంది అని అయితే గుర్తుంచుకోండి. ఆర్థికంగా లాభాలు, కొత్త అవకాశాలు, ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎదుగుదల, మీరు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త. మీరు చాలా రోజులుగా ఎదుర్కొన్న సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో అయితే ముగియబోతున్నాయనే చెప్పుకోవాలి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పని కూడా అయితే ఈ సమయంలో పూర్తి కాబోతుంది అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీకు సహాయం చేసే వ్యక్తిగా ఈ స్త్రీ అయితే మారబోతుంది అనే చెప్పుకోవాలి. జాగ్రత్తలు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం కూడా ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. అన్నీ మంచికే కాదు, కొన్ని అపార్థాలు జరగవచ్చు. మీరు చెప్పే మాటలు తప్పుగా అర్థం చేసుకోవచ్చు, చిన్న గొడవలు రావచ్చు. అందుకనే ప్రతి ఒక్కరితోనూ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా అయితే ఉండండి. భావోద్వేగాలకు లోను కాకండి, వెంటనే నిర్ణయాలు తీసుకోకండి. ప్రత్యేకంగా ఎస్ పేరుతో ఉన్న వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అనే చెప్పాలి. ముఖ్యమైన సూచనలు. సింహరాశి వారు గుర్తుంచుకోవాల్సినది, సహాయం మీకు విజయాన్ని అయితే అందిస్తుందనే చెప్పుకోవచ్చు. నమ్మకం ముందు పరీక్షిస్తుంది. ప్రతి వ్యక్తిని వెంటనే నమ్మకండి. ఒక చిన్న తప్పు మీకు పెద్ద నష్టాన్ని కూడా తీసుకొస్తుందని అయితే గుర్తుంచుకోండి. అయితే గతం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది? సింహరాశి వారికి మీ గతంలో జరిగిన ఒక సంఘటన ఇప్పటికే మీ మనసులో అయితే ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. మీరు బయటకి బలంగా కనిపించినా లోపల మాత్రం ఒక బాధ ఉంది అని అయితే చెప్పొచ్చు. ఇది దీనికి కారణం. అయితే ఈ ఎస్ అనే పేరుతో ఉన్న స్త్రీ వచ్చినప్పుడు ఆమె నమ్మకం లేదా అనేది క్లారిటీ అయితే మీకు వస్తుంది అనే చెప్పుకోవచ్చు. ఇక్కడే మీ జీవితంలో అసలు ట్విస్ట్ కూడా మొదలవుతుంది అనే చెప్పాలి. కళలు మరియు సంకేతాలు. ఏప్రిల్ 17 తర్వాత మీకు కొన్ని ప్రత్యేకమైన కళలు రావచ్చు. ఒకే వ్యక్తి మరలా కనిపించడం, అలాగే పాత జ్ఞాపకాలు తిరిగి రావటం, ఒక స్థలం లేదా ఒక సంఘటన గుర్తుకు రావటం. ఇవి సాధారణంగా అయితే కాదు, ఇవి మీకు వచ్చే సంకేతాలను అయితే చెప్పుకోవచ్చు. ఈ సంకేతాలను మీరు అర్థం చేసుకుంటే మీకు ముందే జరిగే విషయాలు అన్నీ కూడా గ్రహించగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. భావోద్వేగ పరీక్ష. అయితే ఈ సమయంలో మీ భావోద్వేగాలను చాలా సింపుల్గా అయితే ఉంటాయనే చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా కోపం రావటం, ఒక్కసారిగా బాధపడటం, ఎవరైనా ఎక్కువగా నమ్మటం, ఇది మీకు పరీక్ష అనే చెప్పుకోవాలి. ఎస్ అనే వ్యక్తి మీ భావోద్వేగాలకు టెస్ట్ చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే
మీరు కంట్రోల్లో ఉంటే మీరు గెలుస్తారు, లేకపోతే మీరు ఒక ముఖ్యమైన అవకాశాన్ని కూడా కోల్పోతారు అనే చెప్పాలి. డబ్బు అండ్ అవకాశాలు. అయితే ఈ సమయంలో ఒక ఆర్థిక అవకాశం వస్తుంది. ఇది 2 రకాలుగా ఉంటుంది. చిన్న అవకాశం కానీ సేఫ్. రెండవది పెద్ద అవకాశం కానీ రిస్క్ ఎక్కువ ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఎస్ పేరుతో ఉన్న స్త్రీ మీకు ఈ అవకాశాన్ని చూపించవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును అయితే నిర్ణయిస్తాయనే చెప్పాలి. శత్రువుల కదలికలు. అయితే సింహరాశి వారికి మీరు ఎదగడాన్ని చూసి కొందరు అసూయ పడతారు. ముఖ్యంగా మీ దగ్గర ఉండే వ్యక్తులు, మీకు దగ్గరగా మాట్లాడే వ్యక్తులు ఈ సమయంలో వాళ్ళు మీపై చిన్న చిన్న కుట్రలు కూడా చేయవచ్చు. ఎస్ అనే స్త్రీ వాళ్ళను బయట పెట్టే వ్యక్తిగా మారవచ్చు. దేవుని సూచన. అయితే ఈ సమయంలో మీరు దేవుణ్ణి ఎక్కువగా గుర్తు చేసుకుంటారు. అయితే ఒక రోజు అకస్మాత్తుగా ఆలయానికి వెళ్ళాలనిపిస్తుంది. ఒక ప్రత్యేకమైన శబ్దం వినిపిస్తుంది, లేదా ఒక వ్యక్తి మీకు ఒక మంచి మాటను చెప్పడం. ఇవి యాదృచ్ఛికంగా కాదు, ఇది దేవుడు సూచన అని అయితే చెప్పుకోవచ్చు. ఈ కథ అసలు ట్విస్ట్ ఏమిటి అంటే ఎస్ అనే స్త్రీ మీ జీవితంలో 2 పాత్రలు అయితే పోషిస్తూ ఉంటుందనే చెప్పుకోవాలి. ఒకవైపు మీకు సహాయం చేస్తుంది, మరొక వైపు మీకు పరీక్ష పెడుతుంది అనే చెప్పుకోవాలి. చివరికి మీరు తీసుకునే నిర్ణయం వల్లే ఆమె మీ జీవితంలో అదృష్టంగా మారుతుందా లేక పాఠంగా మారుతుందా అనేది అయితే ఫిక్స్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి జీవితంలో ఒక ప్రత్యేకంగా కొందరు వస్తారు, కానీ ప్రతి ఒక్కరూ ఉండరు అని అయితే గుర్తుంచుకోండి. అయితే కొందరు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తారు, మరికొందరు మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తారు. ఈ ఎస్ అనే స్త్రీ ఈ 2 వాటిల్లో ఏదో ఒకటి అయితే మారబోతుంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే అకస్మాత్తుగా జరిగే సంఘటనలు. సింహరాశి వారికి ఏప్రిల్ 17 తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా ఒక సంఘటన జరుగుతుంది. మీరు ఊహించని విధంగా, మీరు ఊహించనిది లేని సమయంలో అయితే జరుగుతుంది. అయితే ఒక కాల్ లేదా ఒక మెసేజ్ లేదా ఒక వ్యక్తి మీ ముందుకు రావటం, ఈ సంఘటనలో ఎస్ అనే స్త్రీ పాత్ర అయితే మొదలవుతుంది అనే చెప్పుకోవాలి. ఈ రోజుల్లో మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. భయం మరియు సందేశం. అయితే ఈ సమయంలో మీకు ఒక విచిత్రమైన భయం అయితే వేస్తుంది అనే చెప్పాలి. ఇది నిజమైనగా మంచిదేనా, నేను సరైన నిర్ణయాన్ని తీసుకున్నానా? అయితే ఈ సందేశం రావడం సహజమే, కానీ గుర్తుంచుకోండి, భయం వచ్చినప్పుడు తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు తప్పుగా అయితే అవుతాయి. ఎస్ అనే స్త్రీ మీరు ఈ బలహీనతను అయితే గుర్తిస్తుంది అనే చెప్పుకోవచ్చు. సమయ పరీక్ష. అయితే ఈ మాత్రం మార్పు ఒకే రోజులో జరగదు. అయితే ఇది 7 రోజుల నుంచి 21 రోజుల వరకు జరుగుతుంది. ఈ సమయంలో మొదటి 3 రోజులు సందేశం, తర్వాత 7 రోజులు పరిచయం పెరుగుతుంది. చివరి రోజుల్లో అసలు నిజం బయటపడుతుంది. ఈ టైం పీరియడ్లో మీరు అయితే చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఎస్ అనే స్త్రీ నిజంగా మీకు మంచిదా లేదా అనేది తెలుసుకోవడం అయితే చాలా ముఖ్యమనే చెప్పుకోవాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా సింహరాశి వారికి ఏప్రిల్ 17 అమావాస్య తర్వాత ఏ పేరుతో ఉన్న స్త్రీ, ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా 1000% ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.